ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కేటీఆర్ తన స్థాయి మర్చి రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర సంపదనంతా కొలగొట్టిన మీ కుటుంబం ఎక్కడ? దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ అని ప్రశ్నించారు. ఇక కాళేశ్వరం విషయంలో సిబిఐ విచారణ తప్పించుకోవడానికే బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉందని ఆరోపించారు. కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరని మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది? మీ కుటుంబ స్థాయి ఏంది? మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేంది? మీరెక్కడ? దేశం కోసం సర్వ సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ? సిబిఐ విచారణ నుంచి, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి, దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు, ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్సైన తెలంగాణవాది, జడ్జి అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మొడుగులొత్తుతూ నువ్వు ఆ ఎన్నికలకి దూరం ఉన్నావంటే నీ బీజేపీతో నీ లోపాయికారిక ఒప్పందం ఎంత మేరతో అర్థమవుతా ఉంది. ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది స్పీకర్ జడ్జిగా, ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారము. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో, మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నానది. ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే, ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యే కొంగల చరిత్ర తీస్తే నీకు అర్హతే లేదు మాట్లాడేది. కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి, ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు. మొన్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. ఎప్పటి నుంచో లోపాయికార ఒప్పందంలో ఉన్నారు. మానసికంగా పార్టీలు విలీనమైనవి. కవిత మాటలతో స్పష్టమైంది. దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో తేల్చేస్తామన్నారు. ఎన్ని గంటలైంది మేము సిబిఐకి అప్పచెప్పి? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి సిబిఐకి అప్పచెప్పి మీరు 48 గంటలు, ఎన్ని గంటలైంది? ఎన్ని రోజులు గడిచింది? ఎందుకు దీంట్లో కదలిక లేదు?